ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొటాక్ బ్యాంక్ యొక్క కొన్ని సర్వీసెస్ని బ్యాన్ చేసింది. అసలు కొటాక్ బ్యాంక్ ఏం తప్పు చేసింది? ఒకవేళ మన అకౌంట్ కనుక కొటాక్ బ్యాంక్లో ఉంటే మనకు కలిగే నష్టం ఏంటి అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్, ప్రాడక్ట్ ఫండ్ విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ ద్వారా నాలెడ్జ్ అందిస్తుంటాను. దిస్ ఇస్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఆర్బీఐ కొటాక్ యొక్క ఏ సర్వీసెస్ బ్యాన్ చేసింది అనే విషయం తెలుసుకునే ముందు అసలు కొటాక్ చేసిన తప్పేంటి ముందుగా తెలుసుకుందాం. 2022 మరియు 23 సంవత్సరాల్లో ఆర్బీఐ యొక్క ఐటీ ఎగ్జామినేషన్ ద్వారా కొటాక్లో కొన్ని తప్పులైతే కనిపెట్టాయి. అవేంటంటే డేటా సెక్యూరిటీ, డేటా లీక్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ లాంటి ఐటీ ఆస్పెక్ట్స్లో కొటాక్ కాస్త వీక్గా ఉన్నట్టు, జాగ్రత్తలు తీసుకోవాలని, లేని పక్షంలో తమ యొక్క ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా కస్టమర్స్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ లీక్ అయ్యి కస్టమర్స్కి నష్టం కలిగే అవకాశం ఉందని వారికి ఆర్బీఐ ఐటీ ఎగ్జామినేషన్ ఎక్స్పర్ట్స్ వార్న్ చేయడం జరిగింది. కానీ చేసిన తర్వాత కూడా కొటాక్ సరిగ్గా దానికి రెస్పాండ్ అవ్వకపోవడంతో గమనించిన ఆర్బీఐ ఇమీడియట్గా కొటాక్ యొక్క కొన్ని ఆన్లైన్ సర్వీసెస్ని అయితే ఆర్బీఐ బ్యాన్ చేసింది. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఆన్బోర్డింగ్ ఆఫ్ న్యూ కస్టమర్స్ ఫ్రమ్ ఇట్స్ ఆన్లైన్ ఆర్ బ్యాంకింగ్ మొబైల్ సర్వీసెస్. అంటే ఆన్లైన్ ద్వారా కొత్తగా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకునే ఫెసిలిటీ అయితే కొటాక్ ఇస్తోంది. దాన్ని ఆర్బీఐ బ్యాన్ చేసింది. కారణం మీకు అర్థమైంది కదా. కారణం ఏంటనేది ఐటీ సైడ్ అనేది కొటాక్ వీక్ ఉండడం వల్ల ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జరిగే ముఖ్యమైన ట్రాన్సాక్షన్ అదైతే ఆపేయడం జరిగింది. ఇష్యూయింగ్ ఆఫ్ న్యూ క్రెడిట్ కార్డ్స్, కొత్తగా క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేయడం అనేది ఆపేసింది. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ పరిస్థితి ఏంటి? ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో యథావిధిగా మీరు వాడుకోవచ్చు. మీకు ఉండాల్సిన రెగ్యులర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మీరు పొందవచ్చు. అండ్ కొత్తగా క్రెడిట్ కార్డ్ కనుక మీరు అప్లై చేయాలనుకుంటే కనుక అది అవ్వదు. అండ్ ఆన్లైన్లో మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఫర్దర్ అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే మాత్రం అవ్వదు. అంతే. మిగతా విషయాల్లో మీ అకౌంట్లో ఉన్న మనీకి కానీ మీ అకౌంట్స్కి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ కొందరు చాలామంది ఆలోచిస్తున్నారు కొటాక్నే బ్యాన్ చేసింది, కొటాక్ బ్యాంకే బ్యాన్ అయిపోయింది అని భయపడుతున్నారు. అలాంటిది ఏమీ లేదు. మీరు నిశ్చింతగా ఉండవచ్చు. సో గైస్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సత్య గుమాపు సైనింగ్ ఆఫ్.